హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్స్కి సంబంధించి చాలామంది కట్ ఆఫ్ చెప్పండి, కట్ ఆఫ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి అనేది. అది యాక్చువల్గా ఈ కట్ ఆఫ్ పైన jaypalande.comలో నేను ఆ విషయాలపైన ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. వీడియో చేసిన తర్వాత మీరు ఎంతసేపు ర్యాంకును బేస్ చేసుకునే చెప్తున్నారు కానీ అసలు ర్యాంక్ ఎంత వస్తుందో చెప్పట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దీంతోపాటు చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అసలు జేఈ మెయిన్లో వచ్చే పర్సంటేజ్ అంటే ఇప్పుడు సెషన్ 1లో వస్తుంది, సెషన్ 2లో కూడా వస్తుంది. ఈ పర్సంటేజ్ని డిపెండ్ చేసుకొని మనము ఒక ఖాళీల సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ ఖాళీల సీట్ ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ ఆ ఖాళీలో సిఈసి వస్తుందా, ఈసీ వస్తుందా, ట్రిపుల్ వస్తుందా, ఇలా రకరకాలుగా. అసలు జేఈ మెయిన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేస్తారు, మరి ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ డిపెండ్ చేసుకొని మనం ఆ ర్యాంక్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, ఆ ర్యాంక్ని ఐడెంటిఫై చేసుకొని ఏ విధంగా ఒక ఖాళీలో సీట్ వస్తుందా లేదా అనేది ఏ విధంగా ఎస్టిమేట్ చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మీకు దీంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. jaypalande.com జైపాలాండే వీడియోస్లో ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డేటా అనలిటిక్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది మీరు ప్రీవియస్ వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి నేను ఏదైనా సరే అంతా కూడా టెక్నికల్గా దాంట్లో ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని దాంట్లో అనలిటిక్స్ పార్ట్ని బేస్ చేసుకొని ఎస్టిమేషన్ చేయడానికైతే నేను చాలా ప్రయత్నం అయితే చేస్తాను. దీంట్లో ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే డెఫినెట్గా నా దృష్టికి తీసుకొస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే నిజానికి పర్సంటేజ్ని డిపెండ్ చేసుకొని మన ర్యాంక్ని ఎస్టిమేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలి, మరి మీకున్న జస్ట్ ఒక పర్సంటేజ్ ఏదైతే ఉందో 85, 75, 99, 98 ఉంది కదా, అది ఎంటర్ చేస్తే మీకు ఎస్టిమేట్ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏంటిది, అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని, ఎందుకనంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 6 ఇయర్స్కి సంబంధించిన డేటా, దాంట్లో ఎన్నో రకాల రిపోర్ట్స్ని డిపెండ్ చేసుకొని ర్యాంక్ ఎస్టిమేషన్ సంబంధించిన ఫార్ములాస్ అన్ని రీచ్ చేసి ఒక వీడియో మీ దాకా తీసుకొని రావాలంటే దాదాపుగా ఒక 4, 5, 6 అవర్స్ కష్టపడితే కానీ మనకి కంటెంట్ రాదు. మరి అంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు యాజ్ ఏ యూట్యూబర్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంత విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఎవరో ఏదో ర్యాంకు చెప్పేసి ఆ ర్యాంకుకి ఎవరో సీట్ వస్తుందని చెప్పడం కాదు. అసలు మీ ర్యాంకు మీరే తెలుసుకొని ఆ ర్యాంకుకు మీకు ఎక్కడ సీట్ వస్తుందో చెప్పే అంత సత్తా ఉంటుంది మన jaypalande.comలో. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో ఫస్ట్ మనం దీంట్లో ఏమేమి స్టెప్స్ కవర్ చేయబోతున్నామంటే ఫస్ట్ మీకు ఎంత పర్సంటేజ్లు వచ్చింది, ఆ పర్సంటేజ్లు అనేది ఏంటిది, దాంట్లో జనరల్ పర్సంటేజా, కేటగిరీ పర్సంటేజా, టోటల్గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు, రాసిన దాంట్లో ఎంతమంది అంటే ఎంతమంది అప్లై చేస్తారు, అప్లై చేసిన దాంట్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, దాన్ని డిపెండ్ చేసుకొని ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి, క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చే ఆ ర్యాంకుని డిపెండ్ చేసుకొని ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. కాబట్టి నేను ఏ విధంగా అయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నానో ఆ ప్రాసెస్ ప్రకారంగా మీరు ఫాలో అయితే మీ ర్యాంకు ఎక్కడ ఎంత వస్తుంది, ఆ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అని చెప్పేసి మీ ర్యాంకు మీరు చెప్పడం కాదు, మీ చుట్టుపక్కల ఉన్న 10 మందికి కూడా మీరే చెప్పగలంత నాలెడ్జ్ని ఖచ్చితంగా నేను గెయిన్ చేయగలుగుతా. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఇదివరకు నేను చేసినటువంటి యూజీ నీట్లో, పీజీ నీట్లో ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ తెలుసుకొని ఉంటారు. కాబట్టి సో జేఈ మెయిన్స్లో కూడా డెఫినెట్గా అంతకు మించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశం మీద మనం ఈ వీడియోలో అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మనం అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ వాళ్ళు ఒక రిజల్ట్ అనాలిసిస్ అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఒకసారి చెక్ చేద్దాం. ఆ రిపోర్ట్లో మనకి ఎంతమంది అపియర్ అయ్యారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీంట్లో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే టోటల్గా దాదాపుగా మనకు సెషన్ 1లో 22, 23, 24, 28, 29 జనవరిలో రాసినటువంటి అన్ని ఎగ్జామ్స్ కలిపేసి రిజిస్టర్ అయింది 13 lakhs అయితే ఇక్కడ అపియర్ అయింది 12,50,000 ప్లస్ ఉన్నారు. సో దీంట్లో అంటే 95% ఆఫ్ పీపుల్ అయితే అటెండ్ అయ్యారు, ఎగ్జామ్ అయితే అపియర్ అయ్యారు. దీంట్లో వాళ్ళు ఒక క్యాల్కులేషన్ ఇచ్చారు. అంటే జనరల్ ఎంత ఇచ్చింది, జనరల్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఈడబ్ల్యూఎస్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి పాయింట్ ఆఫ్లో మనం ఇదంతా ఎందుకనంటే ముందు ర్యాంక్ ఎస్టిమేషన్ చేసే ముందు ఇదంతా కూడా మనకు అవసరం. సో కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. టోటల్గా మనకు
13,11,544 రిజిస్టర్ అయితే జస్ట్ అపియర్ అయ్యేది 12,58,000. మనకు ఈ 58,000 ఈ 12,58,000 ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే రాసిన వాళ్ళని డిపెండ్ చేసుకునే ర్యాంక్ వస్తుంది తప్ప రిజిస్టర్ అయిన వాళ్ళతో కాదు. కాబట్టి దాదాపుగా ఇప్పుడు మనకు అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది 12,58,000. సో దీంట్లో మళ్ళీ కేటగిరీ వైజ్గా వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎంతమంది కేటగిరీ వైజ్గా ఎంత ఇచ్చారు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ మీ ర్యాంక్ కార్డులో ఎక్కడ కూడా పర్సంటేజ్ ఇచ్చారు. ఓన్లీ అంటే పర్సంటేజ్లో కూడా మళ్ళీ ఎస్సీ పర్సంటేజ్ ఎస్టీ పర్సంటేజ్ ఈ విధంగా ఇవ్వలేదు మనకు సెషన్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళు కౌంట్ ఇచ్చారు. ఎక్కడ కూడా మీ ర్యాంక్ కార్డులో ఇది ఫిజిక్స్లో ఈ ఎస్సీ కేటగిరీలో ఇంత పర్సంటేజ్ వచ్చింది, బీసీలో ఇంత పర్సంటేజ్ వచ్చిందని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో అది జనరల్ పర్సంటేజ్ అనేది విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా కౌంట్స్ అయితే ఇచ్చారు కానీ అంటే ఏ క్యాస్ట్లో ఎంతమంది ఇచ్చారు కానీ మన క్యాస్ట్లో మనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది తెలిసినప్పుడు మన కేటగిరీ పర్సంటేజ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. దాని నుంచి ర్యాంక్ కూడా ఎస్టిమేషన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ మనకి ఇచ్చిన పర్సంటేజ్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టోటల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ రాసిన దాన్ని డిపెండ్ చేసుకొని మనకు ర్యాంక్ అనేది ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే ర్యాంక్ ఎస్టిమేటెడ్ ఈక్వల్ టు 100 మైనస్ మీకు వచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ని తీసేసి దాన్ని బై 100తో చేసి ఇంటూ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే 12,58,000 ఉన్నారని చెప్పాను కదా, ఆ విధంగా చేస్తే మనకు ఈ పర్సంటేజ్ అనేది వస్తుంది. దీన్ని డిపెండ్ చేసుకునే నేను ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ జస్ట్ మీ పర్సంటేజ్లు ఎంటర్ చేస్తే మీ ఎస్టిమేట్ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది తెలియడానికి ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ టూల్ని డెవలప్ చేసిన తర్వాత ఓన్లీ ర్యాంక్ ఒకటే వచ్చింది కదా, అసలు ఈ ర్యాంక్కి ఎక్కడ కదా సీట్ వస్తుంది అన్నది సో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దీనికంటే ముందు ఇంకా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో పర్సంటేజ్ ఏదైతే ఉందో ఈ పర్సంటేజ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఓవరాల్గా ఇచ్చిన పర్సంటేజ్లే ఉంది. కానీ మనకు వాస్తవానికి టోటల్ పర్సంటేజ్ ఎప్పుడు వస్తుందంటే సెషన్ 1, సెషన్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సెషన్ 1లో ఏ విధంగా ఉంది, సెషన్ 2లో ఏ విధంగా ఉంది, దాంట్లో సిఆర్ఆర్ ఏంటిది, జనరల్ ఏంటిది, మళ్ళీ దీంట్లో మీ పర్సంటేజ్ ఎంత, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు సెకండ్ టైం రాసినటువంటి ర్యాంక్ కార్డులు ఇస్తారు. కానీ ఇప్పుడు మనం రాసింది ఏంటిది సెషన్ 1. ఈ సెషన్ 1లో ఇక్కడ ఇచ్చినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో ఓవరాల్గా అంటే జనరల్గా మీకు ఎంత పర్సంటేజ్ అయితే వచ్చిందో ఆ పర్సంటేజ్ డిపెండ్ చేసుకొని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేసే ర్యాంక్ కూడా ఇది జనరల్ ర్యాంకే, అంటే ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ అనమాట. ఇంకా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అన్న మరి ఎందుకు ఓబీసీ క్యాలిక్యులేట్ చేయలేమా, ఎస్సీ క్యాలిక్యులేట్ చేయలేమా, ఎస్టీ క్యాలిక్యులేట్ చేయలేమా అంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎస్టీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, కానీ దాంట్లో మన పర్సంటేజ్లు ఎంత అనేది తెలిస్తేనే దాని ప్రకారంగా చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఓన్లీ సింగిల్ పర్సంటేజ్ అంటే జనరల్ పర్సంటేజ్లు ఇచ్చారు. కాబట్టి మనం జనరల్ ర్యాంక్ని మట్టిగా ఎస్టిమేట్ చేయగలుగుతాం. సరే ఏదేమైనా కూడా జనరల్ ఎస్టిమేషన్ ర్యాంక్ వచ్చినా కూడా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న ఫార్ములా బేస్ చేసుకొని ఇప్పుడు ఎస్టిమేట్ ర్యాంక్ ఎంత రావచ్చు అనేది మీకు చెప్తాను. సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇక దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా మనకు కొంత ఇచ్చారు. ఓకే రైట్. సో మనకు ఎవరికైతే 100% వచ్చిందో 100% వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. 100% 14 మెంబర్స్కి వచ్చింది. మరి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ర్యాంక్ కోరికిస్తారు అందరికీ. అందుకే ఒక్కొక్క పర్సంటేజ్ పైన ఎంతమంది ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 100% పైన దాదాపుగా 14 మెంబర్స్ ఉన్నారు. 99.9921 పైన ఎంత 2 మెంబర్స్ ఉన్నారు. ఇలా ఒక్కొక్క పర్సంటేజ్ పైన ఇంకా డౌన్కి వస్తే 75 పైన 100 మెంబర్స్ ఉండొచ్చు, 74 పైన 200 మెంబర్స్ ఉండొచ్చు. ఒక్కొక్క పర్సంటేజ్ పైన ఎంతమంది ఉంటారు అనేది కూడా ఎస్టిమేట్ చేయడం కొంచెం కష్టమే. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయబోతా ఉన్నానంటే మనకు ఉన్నటువంటి సోర్స్ని బేస్ చేసుకొని ఎంత ర్యాంక్ ఎస్టిమేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఫార్ములా చూపించాను. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది జనరల్ ఫార్ములా. సో ఇది మనకు ఎన్టీఏలో ఏ విధంగా అయితే క్యాలిక్యులేషన్ చేస్తారో దాన్ని డిపెండ్ చేసుకొని నేను ఒక టూల్ డెవలప్ చేయడం జరిగిందని చెప్పాను కదా. సో ఇది ఇంకొకసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఎస్టిమేటెడ్ ర్యాంకు, ఇక్కడ ఎస్టిమేటెడ్ ర్యాంక్ కూడా ఇది జనరల్ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ అనమాట. ఎస్టిమేటెడ్ ర్యాంకు మీకు వచ్చిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ 100 లెక్కలు తీసేసి దాన్ని బై 100 చేసేసి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఇంటూ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక పర్సెంటేజ్ అనేది వస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ టూల్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఉన్నటువంటి టూల్ ఏం చేస్తుందంటే ఇక్కడ జేఈ పర్సెంటేజ్ టు ఓపెన్ ఎస్టిమేటెడ్ ర్యాంక్ అని చెప్పేస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 100 అని పెట్టేస్తున్నాను. 100 ర్యాంక్ అని మన ఎస్టిమేటెడ్ ర్యాంక్ ఎంత వచ్చిందన్న 1 వచ్చేసింది. మరి 1 అంటే 100% వచ్చినప్పుడు ఎంత వస్తుంది 100 వస్తుంది. కానీ ఒక 100 పైన ఎంతమంది ఉన్నారు, దాదాపుగా 10-14 మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టమే, అంటే జస్ట్ ఇంచుమించుగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అన్న మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అంటే జనరల్ ర్యాంక్కి కొంతవరకు మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనం సెషన్ 1లో ఉన్నటువంటి పర్సెంటేజ్లే తీసుకున్నాం, మరి సెషన్ 2లో కూడా పర్సెంటేజ్లు వస్తుంది. దాంట్లో బెస్ట్ పర్సెంటేజ్ని డిపెండ్ చేసుకొని అప్పుడున్నటువంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అపియర్స్ ఎంతమంది అవుతున్నారో దాన్ని బేస్ చేసుకుని కొంతవరకు చేంజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పటికే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అన్న మాకు సీట్ ఎక్కడ వస్తుంది, సీట్ ఎక్కడ వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఇప్పుడు నాకు 99.0321 ఇచ్చింది. మరి ఇప్పుడు నాకు ఎంత ర్యాంకు రావచ్చు అంటే 99 వచ్చేసింది అంటే మనకి ఎంత రావచ్చు అంటే దాదాపు 12,000 ర్యాంకు రావచ్చు అనుకుంటున్నాను నేను. 12,000 రావచ్చు, లేకపోతే 5,000 రావచ్చు, 6,000 కూడా రావచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క పర్సెంటేజ్ పైన ఎంతమంది ఉంటారు అనేది మనకు తెలియదు. కాకపోతే ఇంచుమించుగా మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 99.03% వచ్చినప్పుడు మనకి ఎంత ర్యాంక్ వచ్చింది, దాదాపుగా 12,000 ర్యాంక్ వచ్చింది. అంటే 10,000 ప్లస్ ఆర్ మైనస్లో మన ర్యాంక్ అనేది ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ 95% వస్తే 62,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 90,000 వస్తే 1,25,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 98 వచ్చేసిందంటే 25,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 99.8 వచ్చేసిందంటే 2,500 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా మీ ర్యాంక్ని ఎస్టిమేట్ చేయడానికి jaypal.com ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు ఆ ర్యాంకుని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జేఈ పర్సెంటేజ్ టు ఓపెన్ ఎస్టిమేట్ ర్యాంక్ క్యాలిక్యులేటర్ అనేది. సో ఇది ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ప్రకారంగా ఇంటర్నల్గా దాంట్లో క్యాలిక్యులేషన్ చేసి పెట్టేశాను. సో మళ్ళీ మీరు సపరేట్గా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్ చేసి పొరపాటుగా ఏదైనా రాంగ్ వస్తే నాకు చెప్పినట్లయితే డెఫినెట్గా దాన్ని మాడిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్. సో ఇప్పుడు ఇదే ర్యాంకుని డిపెండ్ చేసుకుని ఇదే పర్సెంటేజ్ డిపెండ్ చేసుకొని చూద్దాం. అన్న 99.81234 ఈ పర్సెంటేజ్ వచ్చింది. 99.81234 ఈ పర్సెంటేజ్ వచ్చింది. మరి ఇప్పుడు ఎస్టిమేటెడ్ ర్యాంక్ అయితే తెలిసింది కదా, 2,000 ప్లస్ ఆర్ మైనస్లో సీట్ వచ్చేలాగుంది. మరి ఈ 2,000 ప్లస్ ఆర్ మైనస్లో వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది? సో ఇది కదా క్వశ్చన్ మనకి ఇప్పుడు. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే అల్టిమేట్గా ఏ కట్ ఆఫ్ చూసినా ర్యాంక్ అనేది ఫైనల్ అండి, పర్సంటేజ్లు ఫైనల్ కాదు, అది జస్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికే. కాబట్టి ఇక్కడ ఒకవేళ 99.8 కనుక వస్తే 99.8 కనుక వస్తే దాదాపుగా 2,000 ప్లస్ ఆర్ మైనస్లో మనకు ర్యాంక్ రావచ్చు. మరి ఈ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అనే విషయం పైన మీకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి jaypal.com ఈ 6 ఇయర్స్కి సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పాను, అది లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఏం చెబుతున్నా అంటే ఇప్పుడు 99.8 ర్యాంక్కి 2,000 ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను 2024 సెలెక్ట్ చేసుకొని అప్ టు రౌండ్ 5 వరకు రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2024 సెలెక్ట్ చేసుకొని అప్ టు రౌండ్ 5 వరకు రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాకు ఎన్ఐటి ఎన్ఐటీలో నేను ఓపెన్, ఇప్పుడు అందరూ ఓపెనే పెట్టుకోవాలి. ఎందుకు ఓపెన్ పెట్టుకుంటున్నా, ఇప్పుడు మనకు తెలిసింది ఓన్లీ ఓపెన్ ర్యాంకే. ఇప్పుడు అక్కడ ఎస్టిమేటెడ్ ర్యాంక్ కూడా ఓపెన్ ర్యాంకే. మీరు ఎస్సీ ఎస్టీ బీసీలో మాకు ఎంత వస్తుంది అంటే దానికి చెప్పడం కష్టమే. ఎందుకంటే అక్కడ పర్సెంటేజ్ అనేది జనరల్గా ఇచ్చేసాడు. జనరల్ మీన్స్ సో మీకు ఎస్సీలో పర్సెంటేజ్ ఇలా ఉంటుందని ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం ఇచ్చిన ర్యాంక్ అలా అలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓపెనే పెట్టేస్తున్నాను. ఓపెన్ పెట్టేసి ఇక్కడ జనరల్ న్యూట్రల్ పెట్టేసి ఇక్కడ నా ర్యాంక్ ఎంత రావచ్చు అంటే 2,000 రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు ఇక్కడ కోటా వచ్చేసి హోమ్ స్టేట్ కోటా పెట్టేస్తున్నాను. ఎన్ఐటి వరంగల్ కోసం చూస్తున్నా కాబట్టి, నేను తెలంగాణ కాబట్టి ఎన్ఐటి వరంగల్ కోసం చూసినప్పుడు హెచ్ఎస్ పెట్టి సబ్మిట్ చేస్తున్నాను. సో అదేవిధంగా 2,000 ఎందుకు ఎంటర్ చేశాను, ఇప్పుడు నాకు 99.82% వచ్చింది కాబట్టి 2,000 ప్లస్ ఆర్ మైనస్లో రావచ్చు. మరి 2,000 ప్లస్ ఆర్ మైనస్లో వచ్చినప్పుడు నాకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎన్ఐటి ఢిల్లీలో మనకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్
మనకు చెక్ చేసుకుంటే క్లోజింగ్ ర్యాంక్ 1900 వరకు వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంకుని జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సింబల్ ఉందో ఈ సింబల్ని అసెండింగ్ డిసెండింగ్ చేయగానే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. ఇక్కడ 2000 ర్యాంకు ఇంటర్ చేసినప్పుడు మరి 25,000 లోపు ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి ఆర్కిటెక్చర్లో సీట్ వచ్చింది. ఇక్కడ NIT మలవియాలో. నెక్స్ట్ కురుక్షేత్రలో ఆర్కిటెక్చర్ 5 years ఇంటికి వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ NIT వరంగల్లో 2800కి రౌండ్ 5లో సీట్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోనండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి మనకు 2800 హోమ్ స్టేట్. ఇది ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హోమ్ స్టేట్కి వచ్చేసింది. లేదన్నా మేము హోమ్ స్టేట్ కాదు, మాకు హోమ్ స్టేట్ కాదు, మేము అదర్ స్టేట్. ఇప్పుడు అంటే ఇక్కడ మన NIT వరంగల్ అయితే మనకు హోమ్ స్టేట్ అవుతుంది. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు NIT వరంగల్కి వస్తే ఏమవుతుంది, అదర్ స్టేట్ పెట్టుకోవాలి. అదే ఇంకా తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో NITకి వెళ్ళినప్పుడు అక్కడే పెట్టుకోవాలి, అదర్ స్టేట్ పెట్టుకోవాలి. నేను అదర్ స్టేట్ పెట్టుకొని సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు అదర్ స్టేట్ పెట్టుకొని సబ్మిట్ చేయగానే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ చేస్తున్నాను. ఇక్కడ 2186 ఎక్కడ సీట్ వచ్చిందంటే ఇక్కడ ఏంటిది ఓపెన్ స్టేట్ అదర్ స్టేట్ కోట కింద ఇక్కడ చెక్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 2186 సీట్ వచ్చింది. ఇప్పుడు NIT వరంగల్లో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అంటే 99.8 వస్తే, ఎందుకంటే 2003 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 99.8 వస్తే కనుక కొంతవరకు సేఫ్ జోన్ అనేది చెప్పొచ్చు. అదేవిధంగా కర్ణాటకలో చెక్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2500కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రూర్కేలాలో మనం చెక్ చేసుకుంటే 2900కి వచ్చింది. అదేవిధంగా ఓన్లీ వరంగల్లో ఉన్న NIT సేమ్ అన్న మాకు ఇంకా వేరే ఏదొద్దు అనుకుంటే ఇది అదర్ స్టేట్ కోటా కిందనే చూస్తున్నానండి. అదర్ స్టేట్ కోటా కింద కంప్యూటర్ సైన్స్లో 2100, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ కింద 2900, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కింద 3400, ఈసీ కనుక చెక్ చేసుకుంటే 5000. మరి 5000కి అంటే ఇక్కడ మనం జస్ట్ మీరు చెక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. 96% వచ్చినప్పుడు ఎంత వచ్చింది, 56 వచ్చింది. 97% ఎంత వచ్చింది, 37 వచ్చింది. 98% వచ్చినప్పుడు 25,000 వచ్చేసింది. 99 వచ్చినప్పుడు 12,000 వచ్చింది. 99.1 వచ్చినప్పుడు 99.2 వచ్చింది, 99.3 వచ్చింది, 99.5 వచ్చింది, 99.5 వస్తే మనకు 6,000 వచ్చింది. 99.6 వస్తే మనకు 5,000 వచ్చింది. అంటే ఏదైనా సరే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ NIT వరంగల్లో ఏ లెవెల్ ఉందంటే దాదాపుగా అంటే ఓపెన్ కేటగిరీ నుంచి మాట్లాడుతున్నాను. ఓపెన్ కేటగిరీ 99 దాటితే తప్ప ఏదో ఒక దాంట్లో సీట్ వచ్చే ఛాన్స్ కనబడట్లా. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదే NIT వరంగల్లో మనకు 2300 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. దేంట్లో వచ్చింది, ఇది మ్యాథమెటిక్స్లో వచ్చింది. ఒక దీంట్లో అప్ టు EEE వరకు చూద్దాం. EEE వరకు చూస్తే 7,000 అంటే ఇప్పుడు మనం ఎస్టిమేషన్ ర్యాంక్ ప్రకారంగా చెక్ చేసుకుంటే 99.3 ర్యాంక్ వస్తే మనకు అప్ టు EEE వరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనైతే చెప్పొచ్చు. ఈ విధంగా మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ ఏదైతే ఉందో ఎస్టిమేటెడ్ ర్యాంక్ డిపెండ్ చేసుకొని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ టూల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, ఇక్కడ మ్యాక్సిమం ర్యాంక్ మనకు 2000. ఫర్ ఎగ్జాంపుల్ అన్న రేపు పొద్దున నాకు 99.5 వచ్చేసింది, నేను టాప్ కాలేజ్ లిస్ట్ కావాలి అని క్వశ్చన్ చేసినప్పుడు కూడా మీకు ఈ వెబ్సైట్ చాలా వరకు యూజ్ అవుతుంది. అది వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంటాం. JEE మెయిన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే జోసాలో ఉండేది JEE మెయిన్సే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ JEE మెయిన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. JEE మెయిన్స్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు బెస్ట్ కాలేజ్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ నాకు వచ్చినటువంటి ర్యాంక్ 2000 ర్యాంక్ వచ్చినా సరే, 2000 ర్యాంక్ వచ్చినా నేను నా ఎస్టిమేటెడ్ ర్యాంక్ 1 అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫీమేల్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఫీమేల్ పెట్టేసి నాకు నచ్చినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ నచ్చినటువంటి బ్రాంచెస్ ఇవన్నీ కూడా నాకు కొన్ని బ్రాంచ్లు దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా నేను ఇక్కడ టిక్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్రాంచ్లతో పాటు అది IIT కానీ IIIT కానీ NIT కానీ IIIT కానీ ఏదైనా సరే మా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అస్సాం ఇలా కొన్ని స్టేట్లలో నచ్చిన స్టేట్లను సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్లు డిపెండ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి రాష్ట్రాలను డిపెండ్ చేసుకొని ఇక్కడ టాప్ ఆర్డర్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని డిపెండ్ చేసుకుని కూడా మీకు బెస్ట్ వెబ్ ఆప్షన్ ఏదనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓన్లీ ఇది ఒకటే కాదు అన్న, నాకు NIT వరంగలే కావాలి, ఇంక ఏదొద్దు, NIT వరంగల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చూద్దాం. ఇప్పుడు NIT వరంగల్ గురించే తెలుసుకున్నప్పుడు NIT వరంగల్ గురించి ఇక్కడ చెక్ చేద్దాం. వరంగల్ అని సెలెక్ట్ చేస్తాను. వరంగల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ
హోమ్ స్టేట్ కోటా అదర్ స్టేట్ కోటా ఉంటుంది. ఇక్కడ హోమ్ స్టేట్ కోటానే సెలెక్ట్ చేద్దాం. హోమ్ స్టేట్ కోటా సెలెక్ట్ చేసుకొని ఈసారి ఓపెనే, ఇంకా మనకి ఎందుకంటే ర్యాంకులు రాలేదు కాబట్టి ఓపెనే పెట్టేద్దాం. ఓపెన్ పెట్టేసి ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాను. సో సెర్చ్ చేయగానే ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ ఎన్ఐటి వరంగల్లో ఇక్కడ ఓపెన్ హెచ్ఎస్ ఓపెన్ కింద ఫీమేల్లో చెక్ చేసుకుంటే ఇక్కడ గడిచిన 5-6 సంవత్సరాలు 2024 నుంచి స్టార్ట్ చేస్తే 2018 వరకు రికార్డ్ అయినటువంటి అన్ని కట్ ఆఫ్స్ వచ్చినాయండి. దీంట్లో ఓన్లీ ఒక కంప్యూటర్ సైన్సే అనుకుందాం, ఓన్లీ కంప్యూటర్ సైన్సే అనుకుందాం. ఈ కంప్యూటర్ సైన్స్లో రౌండ్ 3 అనుకుందాం. అంటే ఈ రౌండ్ 3 కూడా మళ్ళీ 24లో రౌండ్ 3. ఇక్కడ నేను ఏ విధంగా సెర్చ్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ కంప్యూటర్ని సెలెక్ట్ చేసి రౌండ్ 3 అని పెట్టాను. ఆ విధంగా చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 24లో రౌండ్ 3 ఎంత వచ్చింది, 23లో ఎంత వచ్చింది, 22లో ఎంత వచ్చింది, 21లో ఎంత వచ్చింది, 2020లో ఎంత వచ్చింది. ఇది హోమ్ స్టేట్ ఫీమేల్ కోటా అయితే, మళ్ళీ జనరల్ న్యూట్రల్ అయితే మళ్ళీ వేరే వస్తుంది. సో ఈ విధంగా మీకు వచ్చిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో జస్ట్ పర్సెంటేజ్ ఇక్కడ 75 ఎంటర్ చేశారనుకోండి ఎంత ర్యాంక్ వస్తుందో మీకే అర్థమైపోతుంది. 80 ఎంటర్ చేశారనుకోండి ఎంత ర్యాంక్ వస్తుందో మీకు అర్థమైపోతుంది. 97 వచ్చేసింది ఎంత ర్యాంక్ వస్తుందో మీకు అర్థమైపోతుంది. దీన్ని డిపెండ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ర్యాంక్ ఓపెన్ ర్యాంక్ అనే విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్ కూడా ఈ ఎస్టిమేటెడ్ క్యాలిక్యులేషన్స్ కూడా నేను ఇంతకుముందు ఫార్ములా చెప్పిన దాని ప్రకారంగా చేసి ఇచ్చాను. సో దీన్ని డిపెండ్ చేసుకొని ఆ ఎస్టిమేటెడ్ ర్యాంక్ డిపెండ్ చేసుకొని మరి ఓపెన్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే డెఫినెట్గా అది యూజ్ అవుతుంది. ఎందుకంటే దాదాపుగా మనకు ఒక 90% యాక్యురేట్గా మనకు అదే ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మరి మా ఈడబ్ల్యూఎస్ పరిస్థితి ఏంది, ఎస్సీ ఎస్టీ పరిస్థితి ఏంది, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఎంతమంది రాశారు ఆ కౌంట్ కూడా ఉంది కదా అన్న అంటే సో దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కష్టమేనండి. ఎందుకనంటే పర్సెంటేజ్ అనేది కేటగిరీ వైజ్గా ఇచ్చి ఉంటే డెఫినెట్గా ఆ కేటగిరీలో మనకి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రౌండ్ 2 తర్వాత అంటే సెషన్ 2 వచ్చిన తర్వాత మరి ర్యాంక్ కార్డు ఇస్తారు. సో ర్యాంక్ కార్డు ఇష్యూ చేసినాక ర్యాంకే వస్తుంది. సో దాన్ని డిపెండ్ చేసుకొని అప్పటి క్రైటీరియా ప్రకారంగా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈవెన్ అప్పటికీ కూడా అంటే మీకు ఓకే అన్న మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు సో ఇంత ర్యాంక్ రావచ్చు ఎస్సీలో ఎస్టీలో అని అనుకుంటే కనుక సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ తీసేసి ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ పెట్టేసుకొని దాని ప్రకారం మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఓబీసీలో వచ్చిన ర్యాంకు డిపెండ్ చేసుకుని ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మొత్తం మీద అయితే మనకు పర్సెంటేజ్ వర్సెస్ జేఈ పర్సెంటేజ్ వర్సెస్ ఓపెన్ ఎస్టిమేట్ ర్యాంక్ క్యాలిక్యులేటర్. మరి ఇంత కష్టపడి ఒక పర్సెంటేజ్ నుంచి ఓపెన్ ర్యాంకుని క్రియేట్ చేయడానికి మరి దీని వెనకాల చాలా లాజిక్స్ రాసే ఉంటాం. సో అవన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయి. ఈ విధంగా కోడింగ్ రాస్తే తప్ప ఆ రిపోర్ట్ రాదు. సో దీనికి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అంతా కూడా నేను ఓన్గా డెవలప్ చేసుకున్నానండి వెబ్సైట్. సో దీంట్లో ఎక్కడైనా మీకు ఇంకా ఈ రిపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఈ అనాలిటిక్ పార్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటే డెఫినెట్గా ఆ అనలిటిక్స్ పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇక మన వాట్సాప్ గ్రూప్లో మీకు ఐఐటీలో ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అవుతున్నారో అలాంటి వాళ్ళని మీకు రేపు పొద్దున ర్యాంకులు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మెంటర్షిప్ని మీకు అసైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పడానికంటే అలాంటి స్టూడెంట్స్తో మీకు గైడెన్స్ ఇస్తే ఇంకా చాలా క్లారిటీ ఉంటుందనే ఉద్దేశం మీద ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మీకు త్వరలో తీసుకురాబోతున్నాను. సో ఇప్పటికీ అంటే వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అన్న ఈ వెబ్సైట్ వల్ల నిజంగా చాలా యూజ్ ఉంది, చాలా బెటర్ ఆప్షన్ ఉంది అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. 1 కాదు 2 కాదు 5-6 సంవత్సరాల రికార్డ్స్ రౌండ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఇయర్ వైజ్గా ప్రతి ఒక్క రిపోర్ట్ తీసుకొచ్చి మీ ముందుకు చూపించాను. ఇదంతా జోసా కౌన్సిలింగ్ ఉండొచ్చు, బట్ సింగిల్ క్లిక్ పైన మీకు ఎక్కడ కూడా ఇలాంటి రిపోర్ట్ రాదు. ఎంటైర్ ఇండియాలో వెతికినా కూడా మీకు ఇలాంటి రిపోర్ట్ రాదు. సో ఏదో ఎస్టిమేట్ చేయడం కాదు, ఇంతకుముందే చెప్పాను మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది మీతోనే చెప్పగలుగుతాను. మీకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా లేదా అనేది ఎవరిని అడగాల్సిన పని లేదు. మీకు వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకుని మీ కేటగిరీని బేస్ చేసుకుని మీరు సెర్చ్ చేస్తే అక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా గడిచిన 5 సంవత్సరాల రికార్డు ఓపెన్ చేస్తేనే మీకు తెలిసిపోతుంది. కాబట్టి అంత క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు యూజ్ అనిపిస్తే ఈ వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వెబ్సైట్ గురించి అదేవిధంగా తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైతే మరి ఈ ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వాట్సాప్ గ్రూపు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది, కమెంట్ బాక్స్లో పెట్టేస్తాను. సో దాంట్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.